మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి శుభనామంలో మీ అందరికీ లైవ్ కార్యక్రమానికి నేను ఆహ్వానం పలుకుతున్నాను. మనందరం దేవుని వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాం కనుక మనందరం కూడా బైబిల్ గ్రంథం 23వ అధ్యాయం, ఆదికాండం 23వ అధ్యాయం, ఆదికాండం 23వ అధ్యాయం మనం ధ్యానించుకుందాం. దానికి ముందుగా చిన్న ప్రార్థనతో మనం ఆదికాండం 23వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం. మొట్టమొదటిగా నేను ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మీరే సర్వశక్తి మంతులని, మీరు సర్వోన్నతులని, నాయనా మీరు సర్వ సృష్టికి కారణభూతులు అని నీ వాక్యం ధ్యానిస్తుండగా మీరు మాకు అంచులంచులుగా మీరు నేర్పించి మీరేంటో, మీ గుణగణాలేంటో, మిమ్మల్ని ఒక భక్తుడు వెంబడించినప్పుడు ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా బైబిల్లో ఉన్న భక్తుల ద్వారా, ప్రత్యేకంగా ఇప్పుడైతే అబ్రహాం ద్వారా మీరు మాకు విశుద్ధపరుస్తున్న రీతిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రత్యేకంగా ఈ దినం నాయన, ఇది మీ దినం, మీ సమయం, మీరు మాకు అనుగ్రహించిన గొప్ప అవకాశం నాయన. అతి తగ్గింపుతో మీ దగ్గర నుండి మీ కొంత వాక్యాన్ని మేము నేర్చుకోవాలనే మంచి తృష్ణతో, ఆశతో, ఒక గురితో మీ పాద సన్నిధి చేరుతున్నాం. మీ వాక్కును మాకు విశుద్ధపరచండి, మీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేయండి. మీరు మాత్రమే మహిమ పొందండి, మమ్మలను మీ వాక్కులో బలపరచండి. యేసు సర్వశక్తి గల నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది. సర్వశక్తి మంతుడైన యేసు రక్తములో కడగబడిన వారిగా మనందరం అతి శ్రేష్టమైన రక్తం, గొర్రెల రక్తం, మేకల రక్తం కాదు, అతి శ్రేష్టమైన రక్తం, ఉచితంగా పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి ఉచితంగా తన కృపలో తన రక్తాన్ని దారబోసి మనలను కడిగి పవిత్రపరిచి తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొని తన సంఘములో మనల్ని పారిభాగస్తులు చేసిన ఆ యేసు క్రీస్తు ప్రభువారు వారి బిడ్డలుగా, వారి మేపు గొర్రెలుగా మనందరం కూడా ఇప్పుడు కూడి ఉన్నాం. చక్కగా దేవుని వాక్యాన్ని విని నేర్చుకున్నాం. ప్రభువారు ఏం చెప్పనై ఉన్నారో ఆశతో. చూడండి, సిద్ధపాటు లేదనుకోండి, స్వయంగా పరిశుద్ధాత్ముడు వచ్చి చెప్పినా వినము, స్వయంగా యేసు ప్రభువారు వచ్చి చెప్పినా వినము. సిద్ధపాటు ఉన్నప్పుడు దేవుని జనునిగా పాస్టర్ గారు ఏం చెప్తారా అనే ఒక మంచి మనస్సాక్షితో మనం కూర్చున్నప్పుడు నిశ్చయంగా దేవుడు మాట్లాడతాడు. లేదులే, ఈ పాస్టర్ గారు ఎప్పుడు చెప్తున్నదే కదా అనే ఒక నిర్లక్ష్య ధోరణితో గనక మనం కూర్చుంటే, స్వయంగా యేసునాథుడే వచ్చి దైవజనుని ద్వారా మనకి వివరించిన ఆ మాటను మనం తీసుకోం. కారణం ఏంటంటే, ముందే మనం ఒక ప్రీ మైండ్లో ఒక ప్రీపెయిడ్ లాగా, ప్రీ ఆక్యుపైడ్ మైండ్లో మనం ఒక అంచనా పెట్టేసుకున్నాం. నేను శ్రద్ధగా వినను, మా పాస్టర్ గారే కదా, రోజు చెప్పేవారే కదా, ఫలానా అబ్రహామా, కాబట్టి పెద్దగా నేను వినాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో సిద్ధపాటు చాలా ముఖ్యం. మీ అంచనాలు మీకు ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ నేను ఎప్పుడైతే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని పట్టుకొని మీ ముందు యేసు నామంలో కూర్చున్నాను, మొత్తం పరిస్థితి అంతా కూడా ఆత్మీయంగా మారిపోయింది. ఇప్పుడు నేను ఒక సామాన్యుడిని కాదు, నేను ఒక పరిశుద్ధాత్మునికి బోరగా ఇక్కడ మేము కూర్చున్నాను. మీరు సామాన్యులు కాదు, మీరు ఆ పరిశుద్ధాత్మకు విని ఆధ్యాత్మికంగా ఎదిగే ఒక సాధనాలు మీరు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని విందాం, ఆశతో విందాం. దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడతాడనే
ఒక ఆశతో వెళ్దాం. దేవుడు నిశ్చయంగా మనతో మాట్లాడతాడు. దేవుడు అతి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. 23వ అధ్యాయము 1వ వచనం. సారా జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఏళ్ళు 127 ఏళ్ళు. సారా కనాన దేశం మందులే హెబ్రోనును కిరియత్ తర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అంగలార్చుటకును ఆమె కూర్చు ఏడ్చుటకును వచ్చాడు. చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం వినాలి. సారా, మీకు తెలుసో తెలీదో, బైబిల్ మొత్తంలో మీరు ఎత్తుక్కోండి, ఒకవేళ ఏమన్నా దొరికితే నాకు చెప్పండి, తప్పేం లేదు. ఒక అంచనా చెప్తున్నాను. నేను బైబిల్ చదవగా నాకెక్కడా కూడా ఒక స్త్రీ ఏ వయసులో చనిపోయిందో బైబిల్లో ఎక్కడా లేదు. నా రీసెర్చ్, నేను బైబిల్ చదివినంతట్లో నాకు ఏ స్త్రీ యొక్క మరణము చెందినప్పుడు వయసు స్త్రీది బైబిల్ ఎక్కడ రాయబడలేదు. ఓన్లీ సారాదే రాయబడి ఉంది. ఒకవేళ మీకు ఎక్కడన్నా ఏమన్నా, నేను మానవ మాత్రుడే కాబట్టి ఎక్కడన్నా ఒక లైన్ నేను తక్కువ ఉండొచ్చు, పెద్ద విచిత్రమేం కాదు. మీరు నాకు తెలియచేయండి. డెత్ ఆఫ్ సారా, ద డేస్ ఆఫ్ సారా, ఎక్కడ ఏ స్త్రీ గురించి రాయబడలేదు. ఓన్లీ ద డేస్ ఆఫ్ సారా ఇక్కడ రాయబడదు. రెండోది, ఒక స్త్రీ గురించి 10 అధ్యాయాల్లో రాయబడింది. ఒక స్త్రీ గురించి 12వ అధ్యాయంలో మొదలుకొని 23వ అధ్యాయం వరకు ఇంచుమించు 11 అధ్యాయాల్లో ఒక స్త్రీ గురించి రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఒకే స్త్రీ గురించి, ఆవిడే శారమ్మ. సరే, శారమ్మ గురించి కొన్ని మాటలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. శారా మృతి పొందినప్పుడు 120 ఏండ్లు, 127 ఇయర్స్. అంటే ఇప్పుడు ఇస్సాకు వయసు ఎంత అని అంటే 37 ఇయర్స్. అబ్రహాం వయసు ఎంత అని అంటే 137 సంవత్సరాలు. మీ అందరికీ క్లారిఫికేషన్ చేస్తున్నానని నేను విశ్వసిస్తున్నాను. శారా వయసు 127 సంవత్సరాల టైంలో ఆవిడ మృతి పొందెను. ఆవిడ 127 సంవత్సరాల వయసులో మృతి పొందితే, తాను కనిన కుమారుడు ఇస్సాకు వయసు 37 సంవత్సరాలు. ఎలాగా అంటే ఆవిడ 90 సంవత్సరాల వయసులో గర్భవతి కుమారుడిని కన్నది. సో 37. ఆవిడికి 90 అయితే అబ్రహాంకి 100. సో ఆ లెక్కన వేసుకుంటే ఇప్పుడు అబ్రహాంకి ఎంత వయసు? 137 సంవత్సరాలు. బాగా వినండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే దీనిలో కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే ప్రతి దానికి సమయం కలదు. ప్రతి దానికి there is a time for every season. ప్రతి కాలానికి ఒక సమయం ఉంది. విత్తుటకు, కోయుటకు, నవనందికి, ఆడినందుకి, ఇలా ప్రతి దానికి సమయం ఉంది. పుట్టుటకు, చచ్చుటకు. ఇప్పుడు శారా ఏ కాలంలోకి వచ్చిందంటే 127 సంవత్సరాలు బ్రతికి చనిపోయే కాలానికి వచ్చింది. మృతి పొందెను. అట్ ద ఏజ్ ఆఫ్ 127 years శారా పాస్డ్ అవే. 127 సంవత్సరాల వయసులో శారా మృతి పొందెను. బాగా వినండి. 60వ ఏట శారమ్మకి దేవుని పిలుపు అందింది. అబ్రహాం తన యజమాని ద్వారా. అబ్రహాం తన యజమాని ద్వారా పిలుపొందుకున్న శారా వయసు 60 సంవత్సరాలు. బాగా వినాలి. కొన్ని విషయాలు మీకు విశదీకరిస్తాను. 60వ ఏట విశ్వాస జీవితంలో ప్రవేశించిన శారా. 60 మైనస్ 127 67. అంటే అన్యురాలుగా అవిశ్వాసిగా బ్రతికిన కాలం 60 సంవత్సరాలు. విశ్వాసిగా దేవునితో కలిసి నడిచిన కాలం 67 సంవత్సరాలు. బాగా వినాలి. నేను శారా గురించి చెప్తూనే మన గురించి కూడా కొన్ని ఆత్మీయ సత్యాలు చెప్పేస్తుంటాను. జాగ్రత్తగా నేర్చుకోండి, వినండి. ఒక అవిశ్వాసిగా బ్రతకడం కంటే విశ్వాసిగా కుడి ఎడమ పరిస్థితుల్లో బ్రతకడమే మేలు. బాగా వినాలి. ఒక అవిశ్వాసిగా దేవుణ్ణి ఎరగకుండా మరణకరమైన పాపము చేస్తూ, మరణకరము కాని పాపము చేస్తూ
బ్రతకడం కంటే ఒక విశ్వాసిగా మరణకరమైన పాపము చేయకుండా, ఒక విశ్వాసి ఎప్పటికీ మరణకరమైన పాపం చేయడు. మరణకరమైన పాపం అంటే దేవుడిని విక్రించడం, దేవుడిని దేవుడుగా పూజించకుండా విగ్రహారాధన చేయడం, దేవుడిని చతుష్పాద జంతువుల రూపముల్లోకి మార్చి పూజించడం మరణకరమైన పాపం. ఇది దేవుడు ఎన్నటికీ క్షమించడు. దిస్ ఇస్ వెరీ సీరియస్. మరణకరము కాని పాపం ఏంటంటే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో చివరి 6 ఆజ్ఞలు అన్నమాట. అబద్ధం ఆడొద్దు, తల్లిదండ్రులు అవిధేయులు, కోపపడము, వ్యభిచారము, ఇవన్నీ కూడా మరణకరము కాని పాపము. అందుకే ప్రభువారు అంటారు, ఒక వ్యభిచారినైనా నేను క్షమిస్తాను కానీ వేషధారిని నేను క్షమించలేను. అంటే మరణకరమైన పాపము, మరణకరము కాని పాపం అన్నమాట. ఇవి రెండు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మళ్ళీ చెప్తాను, ఒక అవిశ్వాసిగా ఉండి ఈ 2 రకాల పాపాలు చేస్తూ ఉండడం కంటే ఒక విశ్వాసిగా మారి మరణకరము కాని పాపములు కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో కుడి ఎడమ పరిస్థితుల్లోకి వెళ్ళి కూడా క్షమించబడి దేవునితో నడిచి పరలోక రాజ్యానికి చేరవచ్చు. అబ్రహాం, శారా ఇదే మనకు రుజువు చేశారు. నోవాహు ఇదే రుజువు చేశారు. ఆదాము, అవ్వ ఇదే రుజువు చేశారు. ఏనోషు, హానోకు, సేతు, ఏవేలు, మెతుషెల, లేమేకు, నాహోరు, ఇలా మీరు చూస్తే యాపేతు, షేము, వీళ్ళందరూ మనకు రుజువు చేసింది ఏంటి అంటే విశ్వాసులుగా దేవునితో నడవడమే ప్రాముఖ్యము గాని అవిశ్వాసిగా అపనమ్మకంలో మరణకరమైన పాపం చేస్తూ బ్రతకడం వ్యర్థము. అది చివరికి నరకాగ్నికి మనల్ని తీసుకెళ్తుంది. శారా 60వ ఏట దేవుని తెలుసుకుంది. 60వ ఏట తర్వాత తెలుసుకుని 67 సంవత్సరాలు దేవుడితో నడిచింది. దేవునితో నడవడం అంటేనండి దేవుని చిత్తంలో నడవడం, దేవుణ్ణి తెలుసుకుంటూ నడవడం. అంటే వాళ్ళ జీవితంలో పొరపాట్లు, అతిక్రమాలు లేవని కాదు, ఉన్నాయి. కానీ అతిక్రమాల్లో కూడా దేవుణ్ణి తెలుసుకొని ఎలా ఉంటే, ఎలా అడుక్కుంటే, ఎలా పశ్చాత్తాపడితే నన్ను దేవుడు క్షమిస్తాడో ఇవన్నీ వాళ్ళు గ్రహించి గుర్తించి దేవుడు వారి మనస్సాక్షిని వాడుకొని వారికి ఇస్తున్న ఆలోచనలు బట్టి నడవడమే దేవునితో నడవడం. శారా ఎంచక్క నడిచింది. 67 years. ఈరోజు మనం ఉన్నాం. మనం అనే బదులు ముందుగా నేను చెప్పుకుంటాను నా గురించి. నాకు ఇప్పుడు 39 సంవత్సరాలు. 29 సంవత్సరాలు నేను దేవునితో నడవకుండా ఒక అవిశ్వాసిగా, అంటే అవిశ్వాసి అని కూడా అనలేను కానీ లోకాశంలో ఎక్కువ శాతం బతికా. అవిశ్వాసిని ఎప్పుడు కాదులేండి, ఎందుకంటే ఎప్పుడు ఏ ఒక్క విగ్రహానికి నేను మొక్కలేదు. ఇప్పుడు దేవుడిని విశ్వసించాను చిన్నప్పటి నుంచి, కానీ లోకాశంలో బ్రతకాల్సి వచ్చింది. 29వ ఏట ఎప్పుడైతే నేను ప్రభువుని పూర్తిగా, తన శక్తిని, తన ప్రభావాన్ని నా జీవితంలో నేను తెలుసుకున్నానో అప్పుడు నేను ప్రభువుని వెంబడించడం ప్రారంభించాను. బాగా వినాలి. గత 10 సంవత్సరాల నుంచి ప్రభు సేవలో ముందుకు వెళ్తున్నాను ఆయన కృపలో. ఇప్పుడు మీ జీవితాన్ని కూడా మీరు అలా లెక్కేసుకోండి. శారా జీవితం లాగా. శారా 127 - 60 = 67. 60 సంవత్సరాలు ఆవిడ అవిశ్వాసిగా బ్రతికితే 67 సంవత్సరాలు విశ్వాసిగా బ్రతికింది. అంటే సగానికి ఎక్కువగా దేవునితో నడిచింది తన జీవితం, తన ఆయుష్ కాలంలో. ఈరోజు మీకు దేవుడు అనుగ్రహించిన ఆయుష్ కాలంలో మీరు దేవుణ్ణి తెలుసుకొని ఎలా వెళ్తున్నారు? అబ్రహాంతో కలిసి నడిచిన శారా 67 సంవత్సరాలు ఎన్నో అనుభవాల మధ్య వెళ్ళారు, ఎన్నో ఇరుకుల మధ్య వెళ్ళారు, ఎన్నో సమస్యల మధ్య వెళ్ళారు, ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళారు. 67 సంవత్సరాలు ఖచ్చితంగా దేవునితో నడిచిన కుటుంబం, దేవునితో నడిచిన ఒక విశ్వాసి శారమ్మ. అలాంటి శారమ్మ మృతి పొందెను. నేను ముందే చెప్పాను కదా, ప్రతిదానికి సమయము కలదు. ప్రతిదానికి మన జీవితంలో ప్రతిదానికి ఒక సమయం
ఉంది. మనం ఇంకోటి కూడా తెలుసుకోవాలి, అదేంటనంటే మన ఆయుష్కాలము ఎంత చిన్నదో, ఈ జనాల మధ్య ఈ భూప్రపంచం మీద మనల్ని మనం అంచనా వేసుకుంటుంటాం. నేను ఏమాత్రం అండి, నేను చాలా చిన్న వ్యక్తిని కదా, నేను చాలా చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను, నన్ను ఎవరు పట్టించుకుంటారు అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో నీకు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రతి మనిషి మీద కూడా దేవుని చిత్తం ఉంది. ప్రతి మనిషి మీద దేవుని ప్రణాళిక ఉంది. చాలా మంది ఇది గుర్తించరు. ప్రతి ఒక్కరి మీద తన చిత్తం ఉందండి. ప్రతి ఒక్కరి మీద తన ప్రణాళిక ఉందండి. ప్రతి ఒక్కరి మీద. ఇది చాలా జాగ్రత్తగా మనం గుర్తించాలి. చాలా జాగ్రత్తగా మనం గుర్తించాలి. మన ఆయుష్కాలం చిన్నదైనా పెద్దదైనా, మన జీవితం చిన్నదైనా పెద్దదైనా, మనకి పెద్దగా మాట్లాడటం వచ్చినా రాకపోయినా, మనం పెద్దగా చూడడానికి బాగున్నా బాగోకపోయినా, ఏదైనా మన జీవితము దేవుని చిత్తములో ఉంది. మన మీద దేవుని ప్రణాళిక ఉంది. మన మీద దేవుని చిత్తం ఉంది. మనల్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకూడదు. మన మీద మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకూడదు. చాలా మంది తక్కువ అంచనా వేసుకోవడం వల్లే వారు దేవుడిలో ఏమి చేయలేని పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నారు. దేవుడిలో ముందుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. వారి కుటుంబాన్ని సైతం వారు ప్రభువులో ముందుకు నడిపించలేని స్థితిలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఏంటి అని అంటే, మనందరము దేవుని చిత్తంలో ఉన్నాము. మనందరము దేవుని దృష్టిలో శ్రేష్ఠులము. We are significant in God. We have significance. దేవుడిలో మనకు చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంది. ఇది ఎప్పుడు మర్చిపోద్దు. శారా 60వ ఏట ప్రభువుని తెలుసుకొని 127వ ఏట శారా మృతి పొందింది. ఎంత విశ్వాసపు జీవితం అండి. మధ్యలో ఎన్నో అద్భుతాలు చూసింది శారమ్మ. తన 90వ ఏట ఒక కొడుకును కన్నది శారా. ఎన్నో అద్భుతాలు. తన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని కల్లారా చూసింది. విశ్వాస జీవితం దేవుని వాగ్దానాలతోనూ దేవుని చేసే కార్యాలతోనూ నింపబడి ఉంటుంది ఒక విశ్వాస జీవితం. కాబట్టి ఈ మొదటి వచనంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, శారా బ్రతికిన ఏండ్లు, దేవునితో బ్రతికిన ఏండ్లు, దేవునిలో లేకుండా ఉన్న ఏండ్లు మనం బైఫర్కేట్ చేసుకోవాలి. దేవునిలోకి వచ్చిన తర్వాత ఆ పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసం వేయకుండా కొత్త తిత్తిలో కొత్త ద్రాక్షరసం వేసేటట్టుగా మనం ఉండాలి. మనం అలా బ్రతకాలి. ఓకే రైట్. 2వ వచనం, శారా కానాను దేశమందలి హెబ్రోను క్రియతర్బాలో మృతి పొందెను. కానాన్లో మృతి పొందింది. అంతవరకు వాళ్ళు ఫిలిస్తీ దేశంలో గెరారుకి ఆ దగ్గర ప్రాంతంలో కాపురం ఉండేవారు. తర్వాత వాళ్ళు హెబ్రోన్ లోకి వచ్చేసారు. హెబ్రోన్కు దగ్గరలో ఆ యొక్క కిరియతర్బాలో అనే ఒక ప్రాంతంలో వారు కాపురం ఉన్నారు. అక్కడ శారమ్మ మృతి పొందారు. మృతి పొందిన తర్వాత అప్పుడు అబ్రహాం శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను కూర్చి ఏడ్చుటకును వచ్చెను. అబ్రహాంకి కబురు తెలిసింది, తన భార్య చనిపోయిందని. వెంటనే అబ్రహాం శారా కోసం అంగలార్చాడంట. ఇక్కడ కొంచెం మూల భాషలోకి వెళ్తే అంటే రొమ్ములు బాదుకొని ఏడ్చాడంట. అంటే ఇలా గుండ్లు బాదుకొని ఏడుస్తారు కదా ఎవరు చనిపోయినప్పుడు, ఆప్తులు, ప్రియులు, దగ్గర వాళ్ళు. అలా ఏడ్చాడంట అబ్రహాం. నిజమే, 127 సంవత్సరాల వయసులో, ఏ సంవత్సరంలో అబ్రహాంతో శారా పెళ్లి చేయబడ్డదో మనకు తెలియదు. బహుశా 30లోనో 40లోనో. మొత్తానికి పెళ్లి చేయబడిన దగ్గర నుంచి అబ్రహాంకు తోడుగా ఉంది శారా. ఈ శారా మృతి పొందింది అనగానే గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు అబ్రహాం. అప్పుడు వరకున్న తన భార్య తనని విడిచి వెళ్ళిపోయింది అనగానే దుఃఖం.
జాగ్రత్తగా ఇక్కడ మనం గమనిస్తే ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము ఈ భూమి మీదకి వచ్చింది. ఆదాము ద్వారా పాపము ద్వారా మరణం. ఎప్పుడైతే ఈ మరణము అనేది పాపమును హేతువు చేసుకొని ఒక మానవుని మీద ఏలుబడి చేయటకు ఈ మరణం వచ్చిందో అప్పటి నుంచి మనిషి జీవితంలో ఏడుపు అనేది స్టార్ట్ అయింది. మరణం ఎప్పుడు స్టార్ట్ అయిందని అంటే పాపం వచ్చిందా. పాపం ఎప్పుడు వచ్చిందని అంటే అవ్వమ్మ ఆ పండు తిన్న తర్వాత. అంతకుముందు పాపము లేదు, మరణము లేదు. చావు అంటే వాళ్ళకి తెలీదు, సో ఏడుపు అంటే వాళ్ళకి తెలీదు. ఒక భార్య చనిపోతే భర్తకి ఎలా ఉంటుందో ఆదాముకు తెలీదు. ఆదాము ఒక భర్త చనిపోతే భార్యకి ఎలా ఉంటుందో అవ్వమ్మకు తెలీదు. మరణము లేని లోకం, ఏడుపు లేని లోకం, గాయం లేని లోకం, నొప్పి లేని లోకం, బాధ లేని లోకం. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలాంటి లోకంలోకి మరణం ఎంటర్ అయింది. మరణం అనేది ఒక కుటుంబంలో చాలా ఎడబాటుని తీసుకొస్తుంది. ఆ దుఃఖం కొందరికి 2 రోజులు 3 రోజులు, కొంతమందికి ఇంకొన్ని రోజులు ఉండి తర్వాత వారి దుఃఖంలో నుంచి బయటపడతారు. అబ్రహాం అంగలారుస్తూ ఉన్నాడు. ఆదాము తెచ్చింది పాపం తెచ్చింది మరణం అయితే కడపటి ఆదామైన యేసునాథుడు, బాగా వినాలి, కడపటి ఆదామైన యేసునాథుడు మనందరికీ కూడా నీతి కలుగునట్లు నిత్య జీవము తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం కలుగుగా. పాపానికి బదులుగా కృప, మరణానికి బదులు నిత్య జీవం. మొదటి ఆదాము, బాగా వినాలి, మొదటి ఆదాము పాపమును హేతువు చేసుకొని మరణాన్ని తీసుకొస్తే కడపటాదాయమైన యేసునాథుడు కృపను ఆధారం చేసుకొని నిత్య జీవాన్ని తీసుకొచ్చారు. అందుకే యేసుని నమ్మాలి. యేసును నమ్మకపోతే ఏం లేదు. ఎందుకంటే ఆయనే మనకి విమోచన, ఆయనే మనకి రక్షణ, ఆయనే మనకి సమస్తాన్ని తీసుకొచ్చారు. వితౌట్ హిమ్ దర్ ఇస్ నథింగ్. యేసుని నమ్ముటకే ఈ సర్వభూమి తిరుగుతూ ఉంది, సర్వ సృష్టి ఉనికి కలిగి బ్రతుకుతుంది. వీలైతే ఎంత జ్ఞానం అయితే అంత జ్ఞానం యేసు క్రీస్తు ప్రభు గురించి తెచ్చుకొని సంపాదించుకొని మనం యేసునందు విశ్వాసం ఉంచాలి. ఇదే మన కర్తవ్యం. ఇందుకే ఇంత ప్రసంగాలు, ఇంత సంఘ పరిచర్య ఈ భూమి మీద జరుగుతుంది. ఓకే, 3వ వచనం. తర్వాత అబ్రాహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూసి, మీ మధ్య నేను పరదేశిని గాను పరవాసిని గాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా. ఇక్కడ మనం గమనించాల్సిన 2 మాటలు ఏంటంటే, నేను పరదేశిని, పరవాసిని. హల్లెలూయా. ఏడుస్తున్న అబ్రహాం తన భార్య ఆ మృతదేహం ముందు ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉండి సడన్ గా లేచి ఆ హెబ్రోను ప్రాంతంలో ఆ చుట్టుపక్కల నివసిస్తున్న హిత్తీలు, ఆ హిత్తీలను చూసి అంటున్నారు, అబ్రహాము, మీ మధ్య నేను పరవాసిగాను పరదేశిగాను ఉన్నాను. అబ్రహాం పరవాసి, పరదేశి. ఇప్పుడు వరకు అబ్రహాం పేరు మీద ఒక్క గజం స్థలం కూడా రిజిస్ట్రేషన్ అయ్యలేదు. వాగ్దాన దేశంగా అయితే వచ్చాడు కానీ నాది అని చెప్పుకోవడానికి గజం భూమి కూడా లేదు అబ్రహాం. ఒక బావి తప్ప, ఒక బావి. అది కూడా ముందు అధ్యాయంలో మేబీ 21 అనుకుంటా, 21లో 22 నుంచి చూస్తే అక్కడ ఒక బావి 7 గొర్రెలనిచ్చి తన పేరట రాయించుకుంటాడు అబ్రహాం. అది కూడా ఆయన తవ్విందే, ఒక బావి. ఆ తప్ప ఇంకేం లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను పరదేశిని, పరవాసిని. అబ్రహాం హారాను దేశం నుంచి బయలుదేరి వచ్చినప్పుడు బహు గొర్రెలు, గుడ్లు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు గలవాడు. చాలా డబ్బు సంపాదించుకున్నాడు దారిలో దేవుని కృప వల్ల. చాలా ధనవంతుడు అబ్రహాం. అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు.
కానీ గజం స్థలం కూడా లేదు. చివరికి ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అబ్రహాం అడుగుతున్న స్వాస్థ్యములో ఒక భాగం ఏంటంటే శ్మశాన వాటికను అడుగుతున్నాడు. హిత్తీ కుమారులారా, నా భార్యను నేను అలాగా చూడకుండా తనని పాతి పెట్టుటకు నాకు శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా, మీరు నాకు శ్మశాన భూమిని ఇవ్వండి. అబ్రహాం అడుగుతున్నది చూడండి. అబ్రహాం ఒక పరదేశీ, పరవాసి. ఏది శాశ్వతమైనది అబ్రహాం భూమి మీద లేదు. గుడారాలలో బ్రతికేవాడు. ఇక్కడ గుడారం తీసి అక్కడ గుడారం తీసి ఇంకొక దగ్గర వేసుకొని బ్రతికేవాడే తప్ప, అన్ని టెంపరీయే తప్ప పర్మనెంట్ గా ఉన్నందుకు అబ్రహాం దగ్గర ఏది లేదు. ఈరోజు మనం కూడా ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి. ఆత్మీయ పాఠం ఏంటనంటే, మనము అశాశ్వతమైన గుడారంలో మనం నివసిస్తున్నాం. మనకిది పర్మనెంట్ కాదు, మనకిది అశాశ్వతం. మనం ఇక్కడ పరదేశులుగా, పరవాసిగా మనం వచ్చాం. కొంతకాలం బ్రతకనాలి, అటు తర్వాత మరలా మన ప్రయాణం నిత్యత్వంలోకి వెళ్ళిపోతాం. అందుకే ఈ భూమి మీద ఉన్న ఈ అశాశ్వతమైన పరిస్థితుల మీద ఎక్కువ మమకారం పెంచుకోవద్దు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, హిత్తీ కుమారులు, హేతు కుమారులు, అయ్యా మా మాట విను, నీవు మా మధ్యలో మహారాజు అయి ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టు. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఇవ్వనొల్లని వాడు ఎవడూ లేడని అబ్రాహాము ప్రమించాడు. అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టు. మీకు ఇష్టమైతే నా మాట విని, సోహోరు కుమారుడైన ఎఫ్రోను తన పొలం చివరన తనకు కలిగిన మక్పేలా గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయి. మీ మధ్యలో శ్మశాన భూముగా నిండు గలకు అతడు దాన్ని నాకు స్వాస్థ్యంగా ఇవ్వాలని వారితో చెప్పాను. అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్య కూర్చుండి ఉండేది. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గదిలో ప్రవేశించి వారందరూ ఎదుట హేతు కుమారులకు వినపడినట్లు అబ్రాహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా, అయ్యా అట్లు కాదు, నా మనవి ఆలకించు. ఆ పొలమును నీకు ఇచ్చుచున్నాను, దానిలో ఉన్న గుహను నీకు ఇచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకు ఇచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యని పాతి పెట్టుకున్నాను. అప్పుడు అబ్రాహాము ఆ దేశ ప్రజల ఎదుట సాగిలపడి, సరే కాని నా మనవి ఆలకించు. ఆ పొలమునకు వెలవిచ్చేది, అది నా యొద్ద పుచ్చుకుని నీ ఎడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టిందని ఆ ప్రజలకు, దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పాను. అందుకు ఎఫ్రోను, అయ్యా నా మాట వినుము, ఆ భూమి 400 తులము ఎండి చేయదు. నాకు నీకు అది ఎంత? మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుమని అబ్రాహాముకు ఉత్తరమిచ్చాను. అబ్రాహాము ఎఫ్రోను మాట వినను కాబట్టి హేతు కుమారులు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన ఎలా అనగా, వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రాహాము చూసి అతనికి ఇచ్చాడు. అలాగే మమ్రే వెళ్తున్న మక్పేలా అన్నది ఎఫ్రోను పొలము అనగా, ఆ పొలమును దాని గదుల భూమియు దాని పొలిమేర అంతటిలో ఉన్న ఆ పొలం చెట్లని అతని ఊరి గదిని ప్రవేశించి వారందరిలో హేతు కుమారులు అబ్రాహాము స్వాస్థ్యముగా స్థిరపరచబడిను. ఆ తరువాత అబ్రాహాము కనాను దేశంలో హెబ్రోనును మమ్రే ఎదుగుతున్న మక్పేలా పొలం గుహలో తన భార్య శారాను పాతిపెట్టెను. ఆ పొలంలో దానిలో ఉన్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానం కొరకు అబ్రాహాము స్వాస్థ్యముగా స్థిరపరచబడింది. చూసారు ఇక్కడ దేవుని వాక్యంలో ఎంత మంచి డీల్ ఇక్కడ అబ్రహాం కుదుర్చుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కొన్ని విషయాలు నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఎప్పుడైతే హేతు కుమారులను, అయ్యా నాకు ఒక శ్మశాన భూమి కావాలని అబ్రహాం అడిగాడో, వాళ్ళందరూ ఒక మాట అన్నారండి, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యన మహారాజు అయి ఉన్నావు. యాక్చువల్గా ఇంగ్లీష్ లో నువ్వు ఒక యువరాజులాగా ఉన్నావు మా మధ్య. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే, దేవుడు మహారాజు అయితే నువ్వు
యువరాజు, యు ఆర్ ప్రిన్స్ బిఫోర్ అస్. నువ్వు ఒక యువరాజులో బ్రతుకుతున్నావు అబ్రహాం అంటే వీళ్ళు చూశారు అబ్రహాం జీవితాన్ని. ఐగుప్తు దేశంలో ఫరో లాంటి మహారాజు కొమ్ములిరిచాడు అబ్రహాము పక్షమున్న దేవుడు. గెరారు ప్రాంతంలో శారాన్ని పట్టుకెళ్ళిపోయినప్పుడు అబీమెలెకు కొమ్ములిరిచాడు దేవుడు అబ్రహాం పక్షాన. అబ్రహాము లోతు విషయంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు అబ్రహాముకి విజయాన్ని ఇచ్చాడు. అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడుతున్నాడు. అబ్రహాం ఇస్తున్న సలహాలన్నీ అందరికీ ఉపయోగకరంగా ఉన్నాయి. అబ్రహాము సలహా విని వాడైన వాడు ఎవడూ లేడు ఆ చుట్టుపక్కల. అందుకు అంటున్నారు, అయ్యా నువ్వు మా ఎదుట యువరాజువి, మహారాజు కొడుకువి, నువ్వు మమ్మల్ని అడగడం ఏంటి? ఎలాంటి సాక్ష్యం పొందాడండి అబ్రహాము ఆ ప్రాంతంలో పొందుకున్న సాక్ష్యం. ఈరోజు మన చుట్టుపక్కల మనల్ని అలా గౌరవిస్తున్నారా? లేదండి, అది ఓన్లీ ఫర్ అబ్రహాం అండి, మనకు అది కాదండి, మనం ఎలా బ్రతికినా పర్వాలేదండి అనగలమా? అది అబ్రహాంకేనా లేదా ప్రతి విశ్వాసికినా? ప్రతి విశ్వాసికి. అందుకే మన చుట్టుపక్కల మనకు మంచి సాక్ష్యం ఉండాలి. దేవుడు మన పక్షంగా ఉన్నాడని ఇతరులు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇతరులకు తెలియాలి, ఈయన మహారాజు బిడ్డ, ఈయన యువరాజు, యేసునాథుని ప్రియ శిష్యులు, యేసునాథునికి స్నేహితులు వీళ్ళు, సర్వోన్నతమైన దేవుని కుమారులు వీళ్ళు. వీళ్ళతో ఫ్రెండ్షిప్పే తప్ప ఎనిమిటీ పనిచేయదు. వీళ్ళతో మేము మంచిగా ఉండాలి తప్ప వీళ్ళతో శత్రుత్వం పెట్టుకోకూడదు. ఎందుకంటే సైన్యములకు అధిపతియగు యెహోవా వారి పక్షమున ఉన్నాడు. ఆ దేవుడే వారి పక్షముగా ఉంటే మనం ఎలా కలగలం అనే గొప్ప సాక్ష్యం విశ్వాసులమైన మనం కలిగి, దేవునికి మనకి మధ్య ఆ మంచి సాక్ష్యం అనే బంధం ఉండాలని. దేవుడు పిలుపు గొప్పది, దేవుని వాగ్దానాలు అంతకంటే గొప్పవి. దేవుని పిలుపు, దేవుని వాగ్దానము, ఆ వాగ్దానాల మధ్యలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆ నడక ఎంత కమ్మగా, ఎంత ఆత్మీయంగా, ఎంత ఉజ్జీవంగా ఉంటుందో, దేవునితో నడుస్తుంటే ఎంత బాగుంటుందో. ఇది దేవుని బిడ్డలారా, యేసు రక్తంలో కడగబడిన వాళ్ళారా, మంచి సాక్ష్యం మనకు ప్రాముఖ్యం. హిత్తీయుల మధ్య ఉన్నవారు వాళ్ళు అంటున్నారు అబ్రహాంని, నువ్వు మా మధ్య మహారాజులో ఉన్నావు అంటే అర్థం ఏంటంటే ఆయన ఏం చెప్తే అది అంటున్నారు. ఇండైరెక్ట్ గా రాజు అయిపోయాడు, పరిపాలన చేస్తున్నాడు. సొదొమ గొమొర్రాలో నివసిస్తున్న లోతును కూడా అంటారు కదా, నువ్వు మా మీద ఏలినవాడు అయిపోయావా అంటారు కదా. అంటే అక్కడ లోతు కూడా ఏం చేశాడు? ఇంచుమించు వాళ్ళకి బుద్ధి చెప్పేవాడు అయిపోయాడు. దేవుని బిడ్డలు ఎక్కడున్నారు? మహారాజులే. ఈ కులం ఏంటి అంటే మహారాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు మా యేసునాథుడు. ఆయన బిడ్డలుగా మేము కూడా రాజులైన యాజక వంశము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఎఫ్సి, ఓసి, బిసి, ఎస్సి, ఎస్టీ అనుకుంటున్నారా? అనుకుంటే మీరు ఇంకా చాలా 60 సంవత్సరాల జీవితంలోనే ఉన్నారు. విశ్వాసపు 67వ సంవత్సరాల్లో ఆ విశ్వాస జీవితంలోకి రాలేదు. ఇంకా మీరు ఇంకా పైనుండి పుట్టలేదు, ఆత్మీయంగా పుట్టలేదు, ఆత్మలో పుట్టలేదు, యేసు రక్తంలో ఇంకా కడగబడలేదు. అందుకే కులం అనే గజ్జి వచ్చిన వాళ్ళకంట బకురుకుంటే హాయిగా ఉంటదంట. గజ్జి ఎక్కడ వస్తుందో అక్కడ బకిరితేనే హాయిగా ఉంటదంట. బకరకపోతే అది ఎదుకులా ఉంటదంట. బకురుతున్న కొద్దీ హాయిగా ఉంటదంట. కులం కూడా అలాంటిదే, బక్రీ కొద్దీ బకరాలు అనిపిస్తుంటది. కులపిచ్చి మీదేంటి, మాది మీదేది, బకురు కూడా. కానీ యేసు రక్తంలో గడవబడిన మనందరము రాజులైన యాజక సమూహం. ఆమేన్. కింగ్స్ అండి మనం. కింగ్షిప్, మనకు దేవుడు కింగ్షిప్ ఇచ్చాడు. కింగ్షిప్, రాజు. ఎవడరా మీకు ఇచ్చాడా రాజరకం? ఎందుకు రాజు అయ్యో?
నీ పుట్టుకతో వచ్చింది నీకు ఈ కులం కదా, నువ్వు రాజు వెలగయ్యావనంటే సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత, దాన్ని పరిశోధించుట రాజులకు ఘనత. దేవుడిని పరిశోధిస్తున్న మనం రాజులం కాదు. ఇంకెవరు? దేవుణ్ణి పరిశోధిస్తున్నాం, దేవుడిని వెతుకుతున్నాం, దేవునితో నడుస్తున్నాం, దేవునికి స్నేహితులుగా ఉన్నాం. మన రాజులం కాకపోతే ఇంకెవరు? దేవునికి స్తోత్రం కలుగును కాక. తర్వాత, మీ శ్మశాన భూమిలో అతి శ్రేష్టమైన దానిని. అయితే అక్కడ జరిగిన సంభాషణ అంతా మీరు విన్నారు. అదంతా కాదు కానీ నేను కొన్ని విషయాలు చెప్తాను. ఎప్పుడైతే అబ్రహామును అలా అన్నారో, అక్కడున్న హిత్తి కుమారులు, నీకు నచ్చిన శ్రేష్టమైన భాగాన్ని, నీకు నచ్చింది తీసుకో అని వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు. అప్పుడు అబ్రహాము సాగిల పడ్డాడంట. దేవునికి స్తోత్రం కలుగుతాయి. వాళ్ళందరి ఎదుట కృతజ్ఞతతో. ఎంత తగ్గింపండి! మహారాజు అన్నారు కాబట్టి సింహాసనం ఎక్కిలేదు, సాగిల పడ్డాడు. అందుకే ప్రభు చెప్తారు కదా, తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తనని తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. మహారాజు అన్నారు కదా హిత్తి కుమారులు, కాబట్టి ఇప్పుడు ఒక సింహాసనం వేసి అక్కడ కూర్చుండుకోలేదు అబ్రహాం. వాళ్ళు ఎదుట సాగిలపడి, అంటే దేవుడు వారి ద్వారా తన పట్ల చూపిన కరుణకు సాష్టాంగపడి దేవుని ఎదుట కృతజ్ఞతాస్తుతులు దేవుడు చెల్లిస్తున్నాడు. మనుషులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు అబ్రహాం. అప్పుడు లేచి అంటాడు, అయ్యా నాకు నచ్చింది తీసుకోమన్నారు కదా, ఇదిగో పలానా ఎఫ్రోను అనేవాడికి ఒక పొలం ఉంది, ఆ పొలంలో ఒక గుహ ఉంది, అదైతే నాకు చాలా బాగుంటది, శ్మశాన వాటికి అది నాకు ఇవ్వండి అని చెప్పి తీసుకున్న తర్వాత ఆ ఎఫ్రోను అన్నోడు లేచి ఆ హిత్తి కుమారుల మధ్య నిలబడి, అయ్యా నువ్వు అడిగినట్టుగానే నేను నీకు ఆ పొలము, ఆ గుహ ఇచ్చేస్తున్నాను, గుహతో పాటు పొలం కూడా నీకు ఇస్తున్నాను అని తీసుకోమన్నప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా 400 తులముల వెండి నేను నీకు ఇస్తానని అంటే, ఎఫ్రోన్ అంటాడు, అయ్యా ఆ 400 వెండి ఏమాత్రం నీకైనా నాకైనా, అంటే ఇద్దరు ధనవంతులు అనమాట, ఏమాత్రం మనకున్న ఫ్రెండ్షిప్ ని బట్టి, నీకున్న మంచి పేరుని బట్టి వద్దులే అనేస్తాడు. కానీ అబ్రహాం అలాగాని మనకంటే వెంటనే మంచిదండి అని చెప్పేసి చక్క ముందుకెళ్ళిపోతుంది. కానీ అబ్రహాం అలా చేయట్లే, లేదు అని 400 తులముల వెండినిచ్చి ఆ భూమిని ఆ యొక్క ఎఫ్రోను హిత్తి కుమారుల దగ్గర నుంచి కొనుక్కుంటాడు అన్నమాట. కొనుక్కున్న తర్వాత ఆ గుహలో శారాని పాతి పెడతారు. మీరు ఆశ్చర్యపోతే ఇంకొన్ని చెప్పనా, ఇదే గుహలో అబ్రహాం మృతి పొందిన తర్వాత అబ్రహాం కూడా పాతి పెడతారు. ఇదే గుహలో ఇస్సాకుని రిబకాని పాతి పెడతారు. ఇదే గుహలో యాకోబుని లేయాని కూడా పాతి పెడతారు. జాగ్రత్త చెప్తాను, ఈ రోజు ఈ గుహ ఎక్కడ ఉందో తెలుసా? ఈ రోజు ఈ భూమి మీద ఈ గుహ ఒక మసీదు. ఈ రోజు భూమి మీద ఈ గుహ ఒక మసీదుగా ఉందన్నమాట అరబ్ కంట్రీస్ లో. అలా మొట్టమొదటి స్థలాన్ని కొన్నాడు అబ్రహాం వాగ్దాన దేశం, కానాను దేశం. అదేంటి అని అంటే శ్మశాన వాటిక. శ్మశాన వాటికను కొన్నాడు. విశ్వాసం 400 తులముల వెండినిచ్చి ఒక శ్మశాన వాటికను కొన్నాడు అబ్రహాం. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం యొక్క విశ్వాస జీవితంలో ఎన్ని నేర్చుకోవచ్చు. అబ్రహాం యొక్క విశ్వాస నడకలో తన యాత్ర హారాను మొదలుకొని ఇప్పుడు ఈ యొక్క హెబ్రోను వరకు ఎన్నో అనుభవాలు నేర్చుకొని ఉంటాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు కదా, ఎన్నో శ్రమలు పడ్డాడు కదా, ఎన్నో బాధలు. ఆఖరికి 2 సార్లు తన భార్యని ఇద్దరు ఎత్తుకెళ్ళిపోయారు, 2 రాజులు. అబ్రహాం పడిన బాధలు ఎవరు పడరు, అంతగా పడ్డాడు. కానీ దేవుని వదలలేదు, విశ్వాసాన్ని వదలలేదు. ఈరోజు ఎలాంటి బోధలు అంటే మన చుట్టుపక్కల మీకు కష్టాలు రావు, నష్టాలు రావు, మీకు రోగాలు రావు, మీకు ఏవీ రావు అని చెప్తున్న పరిస్థితి. కానీ దేవుడు
అలా కాదండి, విశ్వాస జీవితాలు అన్నీ వస్తాయి. సత్యబోధకి ఇప్పుడు ప్రజాదరణ ఎక్కువ ఉండదు, తప్పుడు బోధలకి ప్రజాదరణ ఎక్కువ ఉంటది. కష్టాలు మనకు కాకపోతే ఎవరికి వస్తాయి? అబ్రహాంకి రాలేదా? మనకు రావా? మనం ఎందుకు భయపడుతున్నాం? పేరు పెట్టుకున్నాం కదా మనం విశ్వాసులమని. మరి ప్రతి పరిస్థితిలో మనం విశ్వాసులుగా రుజువు చేసుకోవాలి కదా. చూడండి, ప్రస్తుతం మీరు చేసే ఒక క్రియ విశ్వాసంతో మీరు చేసే ప్రతి క్రియ భవిష్యత్తులో దేవుని వాగ్దానాల్ని నెరవేర్చే సాధనాలై ఉన్నాయి. మీకు అర్థమైందా నేను చెప్పింది? యువర్ ప్రజెంట్ యాక్షన్స్ ఇన్ ఫెయిత్, మీ యొక్క ప్రస్తుతము మీరు చేస్తున్న విశ్వాసపు క్రియలు, విశ్వాసంతో మీరు చేస్తున్న చిన్న క్రియలు. వాగ్దాన దేశంలో 400 తులముల వెండితో ఒక భూమిని కొన్న, ఒక పొలమును కొన్న ఒక చిన్న విశ్వాసం. వాగ్దాన దేశం ఎంత పెద్దదండి! అంత పెద్ద దాంట్లో ఈయన కొన్నదంతా 1 ఎకరమా, ఒక పొలమా? ఎకరం కూడా కాదు, ఒక పొలం అనే మాట రాయబడు. వాగ్దాన దేశం అబ్రహాం నువ్వు చూచిందంతా నీకు ఇస్తానన్నారా? ఈ చివరి నుంచి ఆ చివరికి నీదే అన్నారా? ఈయనేమో దేశం అంతా తిరుగుతూ ఉన్నాడు, చుట్టూరు బోర్డర్స్, కానాన్ బోర్డర్స్ అన్ని తిరుగుతున్నాడు. ఆ యొక్క కానాన్ దేశపు బోర్డర్స్ అన్ని తిరుగుతూ ఉన్నాడు ఈయన, పరదేశి. ఇంత పెద్ద వాగ్దాన దేశంలో ఈయన కొన్నిది ఎంత అంటే చిన్న పొలం, అందులో ఒక గుహ. అది దేనికంటే శవాలను పాతిపెట్టే ఒక శ్మశానం బట్టి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, అబ్రహాం ఉత్తునే కొనలేదు. అది బాగా వినాల. అబ్రహాం ఉత్తునే కొనలేదు. అది అబ్రహాం ఎక్కడన్నా పాతి పెట్టుకోవచ్చు. ఎందుకు కొన్నాడో తెలుసా? అక్కడ దేవుని వాగ్దానానికి ఒక లింక్ ఉంది. నేను నీకు ఇస్తానన్నాడు కదా, ఇస్తానన్న దేవుడి మాటని బట్టి ఇక్కడ 400 తులముల వెండిని పెట్టి విశ్వాసముతో విత్తి ఒక భూమిని కొన్నాడు. అది ఫెయిత్ అంటే. ఫెయిత్ ఇన్ యాక్షన్. గుడ్డిగా నమ్మడం వేరే, నమ్మి క్రియ చేయడం వేరే. క్రియ లేని విశ్వాసం మృతం. దేవునికి స్తోత్రం కలుగును కాక. పరలోక రాజ్యము ఆవగింజంత, దాంతో పోల్చాడు ప్రభు. ఆవగింజతో పోల్చాడు పరలోక రాజ్యం. విశ్వాసాన్ని కూడా ఆవగింజంతో పోల్చాడు. చిన్నదే విశ్వాసం, ఆ పరలోక రాజ్యం చిన్నదే. కానీ ఆ చిన్నదాన్ని గనక నువ్వు రైట్ టైంలో ఫెయిత్ లో గనక నువ్వు విత్తితే మహా పంటని నువ్వు చూడగలుగుతావు. కానాను దేశంలో ఒక శ్మశాన వాటికిని కొనుటకు 400 తులముల వెండిని అబ్రహాము విత్తి ఎంత పంటను కోసాడో తెలుసా? నోటితో లెక్క చెప్పలేనంత విస్తీర్ణపు భూమిని పంటగా కోసాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం కలుగుగా. మనం ఈ ప్రస్తుతం బాగా వినాలి. మనం ఈ ప్రస్తుత కాలంలో విశ్వాసంతో చేసే ప్రతి క్రియకి భవిష్యత్తులో ఒక గొప్ప పంటను కోసం. గొప్ప పంట, నో డౌట్ అబౌట్ ఇట్. ఫెయిత్ ఇన్ యాక్షన్. చాలా మంది కబుర్లు చెప్తారు ఫెయిత్ ఇన్ వర్డ్స్. బైబిల్ చెప్తుంది నాట్ ఫెయిత్ ఇన్ వర్డ్స్ బట్ ఫెయిత్ ఇన్ వర్క్స్. క్రియలతో కూడిన విశ్వాసం. క్రియలు లేని విశ్వాసం మృతము. ఫెయిత్ వితౌట్ యాక్షన్ ఇస్ డెడ్. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే విశ్వాసంలో క్రియ ఉండాలి. క్రియ. దానికి ఇప్పుడు ఒక మంచి అవకాశం, ఎలాగో చెప్తాను వినండి. కరోనా టైంలో విశ్వాసులుగా ఉండండి, విశ్వాసంతో ఉండండి. యేసు రక్తం నా గుమ్మం మీద ఉంది, యేసు రక్తం నా మీద ఉంది. విశ్వాసంతో ఉండండి. భయపడద్దు. కరోనా మనల్ని ముట్టదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ముట్టినా అది ఆయన చిత్తం, లేకపోతే మనల్ని ముట్టదు. ఒకవేళ మనల్ని ముట్టినా మనము దాన్ని జయిస్తాం. ఆ కరోనా మనల్ని ఏమీ చేయలేదు ఆయన చిత్తం అయితే. చాలా మంది దేవుని బిడ్డలు కూడా కరోనా చనిపోతున్నారు కదా, చనిపోవట్లేదా?
చనిపోవట్లేదు. మరి వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? వాళ్ళు మనం అర్థం చేసుకునే విధానంలోనే తప్పు. దేవుడు పిలువుగా భూమి మీద నేను ఉంటాను అనగలిగిన వాడు ఎవరు? దేవుని సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకోవాలి. విశ్వాసం అనేది దేవుడు ఏ పరిస్థితి ఇస్తే ఆ పరిస్థితిలో దేవుడిని నమ్మడం. ఆ పరిస్థితి నాకు వద్దనుకోవడం అది విశ్వాసం కాదు, భయం అంటారు దాన్ని. ప్రభు ఆ రోగమే నాకు వద్దు ప్రభు, ప్రభు ఆ సమస్య నాకు వద్దు ప్రభు, ప్రభు ఆర్థిక ఇబ్బందులే నాకు వద్దు ప్రభు. అయ్యో దేవుడు అంటాడు, ఈ శ్రమ ద్వారా నిన్ను విశ్వాసంలో బలపరచాలనుకుంటున్నానని అంటే మనమేమో వద్దు యేసునామములో బంధిస్తున్నామంట. మన ఆలోచన విధానాలు చాలా మారాలి. మన విశ్వాస విధానం బిబ్లికల్ గా మారాలి, బైబిల్ ప్రకారంగా మారాలి. నువ్వు కావాలనుకుంటే రావు కష్టాలు, నువ్వు వద్దనుకుంటే రాకుండా మానవ కష్టాలు. మీకు తెలుసా విషయం? అవి అన్ని స్టార్టింగే చెప్పాను కదా, అన్నిటికీ సమయములు కలవు. ఆ సమయంలో జరగకుండా ఈ భూమి మీద ఎవరు ఆపలేరు, మీ ప్రార్థన కూడా ఆపలేరు. ఒకవేళ లేదండి ఆ ప్రార్థనలు ఆపేస్తానండి, కరోనా ఆపండి. మార్చి 22 నుంచి లాక్డౌన్, ఎన్ని ప్రార్థనలు చేశారు క్రైస్తవులు? ఆగిందా? ఎక్కడున్నామండి మనం? సత్యవాక్యానికి హితబోధకి మనం ఎంత దూరం ఉన్నాం? ఏకాత్మతో ప్రార్థన చేద్దామండి. ఏవి ఎన్ని చేస్తే ఏమి ఆగలేదు. పొరపాటు ఇప్పుడు కానీ అయిపోయింది, మా ప్రార్థన వల్ల అయిపోయింది, మా మినిస్ట్రీ ప్రేయర్ వల్ల అయిపోయింది, నేను చేయబట్టి అయిపోయింది. అమాయకత్వానికి మించిన పాపం ఇంకొకటి లేదు. మన ప్రార్థన మన ఆత్మీయ ఎదుగుదలకు తప్ప దేవుని చిత్తాన్ని ఆపనందుకు కాదు. అర్థం చేసుకోలేక ఉద్రేకంతో కొందరు నన్ను తప్పుగా తీసుకోవచ్చు, తప్పేం లేదు, తీసుకోండి, తిట్టుకోండి. హితబోధ చేసినప్పుడు యేసునే సిలువ వేశారు కదా, నేను అప్పటి యేసే దగ్గర పాద ధూళి కూడా పనిచేయని వాడిని. భయపడొద్దండి. ఏ పరిస్థితి వచ్చినా దేవుడికి తెలియకుండా మనకు రాదు. ఆ పరిస్థితిలో దేవుడు మనకు తోడే ఉంటాడు. హల్లెలూయా. కొంచెం ధైర్యం చేసుకొని ఈ మాట కూడా చెప్తాను. కరోనా రాకుండా మనల్ని దేవుడు భద్రపరచాలనేది ఆయన చిత్తం. అయితే మన కరోనా రాదు. లేదు కరోనా ఇచ్చి నా కుమారుడిని నేను బలపరిచి విశ్వాసంలో ఎదిగించి నేను రక్షించుకుంటానని దేవుని చిత్తం అయితే కరోనా వస్తుంది, హాస్పిటల్కి వెళ్తామో లేదా హోమ్ క్వారంటైన్ లో ఉండి రికవరీ అయిపోయి విశ్వాసంలో బలవంతులుగా వాళ్ళకి సాక్ష్యం చెప్తాం. ఒకవేళ దేవుని చిత్తం కరోనా వచ్చి నా కుమారుడిని నేను పిలిచేసుకుంటాను పైకి అని అనుకుంటుంది ఆయన చిత్తం. ఆప్ చూడు నీ ప్రార్థన ద్వారా ఆయన చిత్తాన్ని. భ్రమలోకి వెళ్ళద్దు. భ్రమలు పెట్టించే వారి బోధలు వెళ్ళి మోసపోవద్దు. ఆయన చిత్తం గొప్పది మన ప్రార్థన కంటే. మన ప్రార్థన కంటే ఆయన చిత్తం గొప్పది. మన ప్రార్థన కంటే ఆయన ప్రణాళిక గొప్పది. అన్నిటికంటే ఇంకో చాలా ప్రాముఖ్యమైన విషయం, ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము. నేను నువ్వు తక్కువ చేసుకోక, యు హ్యావ్ వెరీ సిగ్నిఫికెన్స్ ఇన్ గాడ్స్ పర్పస్. దేవుని ప్రణాళిక, దేవుని చిత్తంలో నీకు ఒక గొప్ప స్థానం ఉంది. ఆ స్థానాన్ని కోల్పోక ఆ స్థానాన్ని గుర్తించు. ఆ స్థానం కోసం పాకులాడు, ప్రయాసపడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. ధైర్యం తెచ్చుకో. దానియేలుకు సింహాల బోనే దేవుని చిత్తమైంది. శద్రక్ మేషక్ అబేద్నెగోలకు అగ్నిగుండం దేవుని చిత్తమైంది. అది ప్రార్థనలు చేయలేదా? దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు. దానియేలు ముమ్మారు చేస్తుంటే శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఎన్నిసార్లు చేస్తుంటారు? కష్టాలు శ్రమలు రావని కాదండి, కష్టం శ్రమలోనే నువ్వు దేవుడిని ఎంత నమ్ముతావో అది విశ్వాసం అంటే. అన్ని బాగున్నప్పుడు నువ్వు నమ్మడం ఏముంది? అన్ని బాగున్నాయి, అన్ని బ్యాంకులో 2-3 లక్షలు ఉన్నాయి, మంచి ఆరోగ్యం ఉంది, మంచి తిండి ఉంది, మంచి ఉద్యోగం ఉంది, ఎక్కడికి వెళ్ళినా అందరూ నమస్తే అంటున్నారు, అన్ని ఉన్నాయి. అప్పుడు నువ్వు దేవుడిని నమ్ముతున్నది ఏముంది? ఎప్పుడు నమ్ముతావు దేవుడిని? ఎప్పుడు నమ్మాలి దేవుడిని? ఎదట సముద్రం వెనకాతల ఫరో సైన్యం వచ్చినప్పుడు నమ్మాలి. ఇగో అబ్రహాంల పరదేశి పరవాసి ఆయన ఉన్నప్పుడు ఆయన చూసారా అందరి ముందు వర్ధిల్లాడు. చూడండి, అంత ఇన్సెక్యూరిటీలో
అప్పుడు కావాలి విశ్వాసం. తమ్ముడు కొడుకుని పట్టుకొని వెళ్ళిపోయారని ఉద్రేకంలో వెళ్ళి అక్కడ అందరినీ చంపేసి తమ్ముడు కొడుకుని పట్టుకొచ్చిన తర్వాత తనలో ఒక ఇన్సెక్యూరిటీ, భయం వచ్చింది కదా, అప్పుడు కావాలి విశ్వాసం. విశ్వాసం అనేది సాఫ్ట్ ప్లేసెస్ లో రాదు, విశ్వాసం అనేది రఫ్ ప్లేసెస్ లో వస్తుంది. అలలతో పడవకు దబాను కొడుతుంది, పడవ మీదకి వచ్చి అలలు. అప్పుడు వచ్చింది విశ్వాసం వాళ్ళకి. అది ఇంట్లో పడుకున్నప్పుడు విశ్వాసం వస్తుందా? విశ్వాసం అంటే ఎప్పుడు వస్తుందండి? దేవుడిని ఎప్పుడండి నమ్ముతాం? రఫ్ ప్లేసెస్. అయితే కోరుకున్నంత మాత్రాన సుఖాలు రావు, కష్టాలు రావు. అది కూడా చెప్పు. ఎల్లప్పుడు మిమ్మల్ని కష్టాల్లో పెట్టేవాడు కాదు, అది కూడా చెప్పు. దేవుడు ఎప్పుడు మనల్ని వ్యాధులు పెట్టి హాస్పిటల్ చుట్టూరు తిప్పే దేవుడు అంత మాత్రం కాదు. కానీ అనుభవం నీ జీవితంలో ఖచ్చితంగా వస్తుంది. ఒకసారి ఆ టైంలో నిన్ను అక్కడికి నడిపించిన దేవుడే నీకు అక్కడ విశ్వాసం అనే పాఠాన్ని నేర్పిస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రభువా నాకు కరోనా రాకుండా చేయి ప్రభువా చేయొద్దు ప్రేయర్. నీ చిత్తం నా పట్ల నెరవేరును గాక, నీ రాజ్యం నా ద్వారా కట్టబడును గాక. ఒక మెచ్యూర్డ్ క్రిస్టియన్ గా, ఒక మగసిరి కలిగిన ఒక క్రైస్తవునిగా ప్రార్థించు. పిరికి పందల లాంటి ప్రార్థన, అవగాహన లేని ప్రార్థనలు, చిన్న పిల్లలు చేసే ప్రార్థనలు వాక్యంలో ఎదిగిన వాళ్ళు చేయరు. కాబట్టి ఈ భూమి మనకు అశాశ్వతం. ఇక్కడ మనం పరదేశులుగా, పరవాసులుగా వచ్చాం. కాబట్టి అది గుర్తుంచుకోండి. ఇది పర్మనెంట్ అన్నట్టు ఫీల్ అయిపోతుంది. ఓకే, ఇదంతా అశాశ్వతం. కాబట్టి యువర్ ప్రెసెంట్ యాక్షన్ ఆఫ్ ఫెయిత్, నీ ప్రతి క్రియ, ఇప్పుడు నీ ప్రతి విశ్వాసపు క్రియ భవిష్యత్ ప్రవచనాలకు ఇదొక పునాది. అర్థమవుతుంది కదా? కాబట్టి విశ్వాసంతో మీరు చేసే ప్రతి చిన్న క్రియ, చూడండి ప్రతిరోజు లైవ్కి వచ్చేస్తున్నారు. విశ్వాసంతో మీరు చేసే చిన్న క్రియ, ఈ క్రియ భవిష్యత్తులో గొప్ప కార్యం చేయబోతుంది మన మధ్య. అది ఇప్పుడే మొదలైపోయింది ఆల్రెడీ. విశ్వాసంతో మీరు విత్తుతున్న దశమ భాగాలు భవిష్యత్తులో పెద్ద పంట కొయ్యబోతున్నారు. ఆర్థికంగానే అనట్లేదు, పరలోక రాజ్య సంబంధంగా. విశ్వాసంతో సంఘానికి ఎంతో ఆశతో వస్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, సంఘ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాం కదా. ఇవన్నీ చిన్న చిన్నవే. మీరు చేస్తున్న చిన్నదే. చర్చికి వస్తున్నారు కానీ లేటుగా వస్తున్నారు, కానీ చిన్నదే. అది 100% జీతంలో దశమ భాగం ఇస్తున్నారు, చిన్నదే. అది 24 గంటల్లో మీరు బహుశా మనసు పెట్టి కరెక్ట్గా దేవుని చిత్తంలో ప్రార్థన చేసింది బహుశా 5 నిమిషాల్లో 5 సెకండ్లే కావచ్చు, చిన్నదే. మీరు అరగంట మోకాలు వేయచ్చు, కానీ మీలో ఖచ్చితంగా ఆత్మలో జరిగిన క్రియ మాత్రం 5 సెకండ్లు 5 నిమిషాలు 5 సెకండ్లు అయి ఉండొచ్చు. అది చిన్నదే. అయినా దేవుడు ఆ చిన్న వాటినే గౌరవిస్తున్నాడు, ఆ చిన్న వాటిని వృద్ధి చేస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. చిన్నవని నెగ్లెక్ట్ చేయదు, చిన్న కానుకని ఆపద్దు. దుష్టుడు ఏం చేస్తాడండి? చిన్నదే కదా ఆపే, చిన్నదే కదా ఆపే, చిన్నదే కదా వెత్తొద్దు. చిన్నవే వెత్తండి. చిన్న వాటిని వెత్తడం ఎప్పుడూ ఆపొద్దు. బియ్యం దాటం లేదు ఇప్పుడు, ఎందుకంటే చర్చిలు లేవు, బియ్యం ఆపేశారు. విశ్వాసులు అందరూ బియ్యం ఇప్పుడు వెత్తట్లేదు, అవకాశం లేదు. బహుశా అన్ని ఒకసారి తెచ్చేస్తారేమో బస్తాలు, చర్చ్ స్టార్ట్ అయిందా చూద్దాం. అది కూడా దేవునికి స్తోత్రం. చిన్నవని ఆపొద్దు, దయచేసి చెప్తున్నాను. ఇది పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో మీరు విత్తుతున్నవి చిన్నవే. రాబోతున్న రోజుల్లో పెద్ద పంటను మీరు కోయబోతున్నారు. డేట్ టైము నోట్ చేసుకోండి. కాబట్టి అబ్రహాం షారా పుస్తకం ఇలా ముగించబడ్డది. అబ్రహాం జీవితం ఇంకా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి, అవి కూడా మనం రేపటి దినాన మనం 24వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. వాక్ ఇన్ ఫెయిత్. గాడ్ బ్లెస్ యూ ఆల్. పెద్ద పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా దేవా, తండ్రి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నా ఎదుగు మా తండ్రి 23వ అధ్యాయంలో
చాలా మంచి విషయాన్ని మీరు ఆ తండ్రి మాకు బయలుపరిచారు. మా మధ్యన మీరు మహారాజు అయి ఉన్నారు అన్నప్పుడు నాయన ఆయన తను తాను తగ్గించుకుని సాగిలపడి హేతు కుమారులకు ఆయన వినయ విధేయులతో చెప్పిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అదే విధముగా మేము కూడా నాయన ఎదుగుతున్న కొలది ఒదిగేటట్టుగా నాయన మాకు పరిశుద్ధాత్మ దేవుడు మా యందు మమ్మల్ని నడిపించమని, ఈ లోకంలో నాయన అటువంటి సాక్ష్యం మేము కలిగి జీవించడానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. ఎందుకు మా ఆలోచనలు అనేకములు నాయన వాటిని స్థిరపరచు దేవుడు నీవే కనుక అబ్రాహాముని ఎలాగైతే స్థిరపరిచావో నాయన ఇప్పటికీ కూడా మా తండ్రి ఆ స్థలాన్ని ఇశ్రాయేలీయులు నాయన పొందలేకపోతూ ఉన్నారయ్యా. మరి ఎందుచేతను మరి నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రాకడలో అది పొందుతారేమో నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభా అటువంటి స్థితిలో కూడా అబ్రాహాము యొక్క విశ్వాసం ఎంతో గొప్పది నాయన. మరి ఆ విశ్వాసంతోనే ప్రభా విశ్వాసులకు తండ్రి అయ్యాడు కనుక మరి అటువంటి విశ్వాసం కూడా మేము కలిగి మీరు ఆఖరిలో నాయన ఎత్తబడి గుంపులు మేము ఉండేలాగా మాకు సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండగా మనల్ని కాపాడుటకును యెహోవా ఎదుట మనం అందరం నిర్దోషులుగా నిలబడుటకును శక్తిగల మన రక్షకుడైన యెహోవాకు మన ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి కొనినటువంటి సంఘము ద్వారా అనగా మన ద్వారా యేసయ్యకు మహిమయు మహిత్యమును ఆధిపత్యమును అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. ఆమేన్. షాలోమ్.